గురువుగారు, మరి అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చింది? ఈ దుర్గాదేవికి కాశీ నగరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దుర్గాదేవి దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో ఫస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. తల్లి, ఆ తల్లిని తలుచుకుంటేనే ఒళ్ళంతా రోమాంచితం అవుతుంటుంది. దుర్గమ్మ. అయితే గమ్మత్తు, గయాసురుడి దగ్గర ఏ రకంగా మనం చెప్పుకుంటామో ఆ రకంగానే ఒక రాక్షసుడి వల్ల దుర్గాదేవికి దుర్గం అని పేరు వచ్చిందట. చాలా గమ్మత్తుగా ఉంటుంది పౌరాణిక కథ. అందులోనూ ఏ రాక్షసుడు అంటే కాశీనగరాన్ని పూర్వకాలంలో దుర్గముడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు పరిపాలించేవాడు. దుర్గముడు. ఆ దుర్గముడికి ఉన్నట్లుండి ఏదో ఒక మంచి బుద్ధి వచ్చింది. అమ్మే కల్పించుంటుంది అతని యొక్క మనస్సులో. ఏమని మంచి బుద్ధి వచ్చిందంటే, అమ్మ నా పేరు లోకంలో శాశ్వతంగా నిలిచిపోవాలి. గయాసురుడు గనక నా పేరు లోకంలో ఎలా శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకున్నాడో, అంటే రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అందువల్ల నా పేరు లోకంలో నిలిచిపోవాలనుకున్నట్ట. దానికి ఏం చేయాలి? మామూలుగా అడిగితే ఎలా వస్తుంది వరం? తపస్సు చేసేట రాక్షసుడు. మిగతా రాక్షసులు కోరినట్టు కోరిక కోరలా. ఆ కాశీలో తపస్సు చేసి ఆ దుర్గముడు అమ్మవారిని ఏం కోరిక కోరారంటే, అమ్మ నా పేరు శాశ్వతంగా లోకంలో నిలిచిపోవాలి. అలాగే నాన్న, నీ పేరు అంటే నాకు చావు తప్పించు, నాకు మళ్ళీ ఇటువంటి ఆపదలు రాకుండా ఇలాంటివి కోరుకోవాలా. అమ్మ నేను ఎలాగో మరణించడం ఖాయం, నీ చేతుల్లోనే నేను చనిపోతాను, కానీ నా పేరు మాత్రం శాశ్వతంగా లోకంలో నిలిచిపోవాలి. మంచి కోరిక కోరావు నాయన అని చెప్పి, ఇక నుంచి నా పేరు నీ పేరుతో కలిసి ఉండి, నీ పేరు దుర్గముడు కదా, ఇక నుంచి నా పేరు కూడా దుర్గా, ఇక నుంచి అందరూ కూడా నన్ను దుర్గాదేవి కింద నన్ను పిలుస్తారు అని ఆ తల్లి చెప్పింది. ఇప్పటికీ కూడా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు దుర్గాదేవి ఆలయం ఉంటుందమ్మా. విశ్వేశ్వరుడి ఆలయం దర్శించుకున్న తర్వాత మిగతా ఉప ఆలయాల్లో దుర్గాదేవి ఆలయం ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడి పేరు మీద ఏర్పడింది. అక్కడికి వెళితే దుర్గమమైన కార్యక్రమాలు, అంటే ఏదైతే కష్టసాధ్యం అనుకుంటామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ అమ్మ చిటికలో పరిష్కారం చేస్తుంది. అందరూ కూడా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వీలున్నంత వరకు ఆ కాశీలో ఉన్నటువంటి ఆ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించుకునేదరుగాక, వీలు లేనటువంటి వాళ్ళు మనస్సులో తలుచుకోండి, ఆ ఫలితాన్ని ఆ అమ్మ అనుగ్రహిస్తుంది.